దగ్గరగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. నాకు ఇప్పుడైతే గూగుల్ యాక్సెస్ నుండి పిన్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నా అప్ అండ్ డౌన్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకో విషయం, గూగుల్ నుంచి అయితే పిన్ వచ్చేసింది, ఇంకేంటి మీకు డబ్బులు అయితే పడిపోతాయి అనుకోవద్దండి. గూగుల్ నుంచి పిన్ వచ్చినంత మాత్రాన మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో $100 కంప్లీట్ అయితేనే మనకి అకౌంట్లోకి డబ్బులు వస్తాయన్నమాట. అసలు ఈ టాస్క్ అనేది నాకైతే ఏమైందంటే, ఇంతకుముందు ప్రీవియస్ ఉన్నాయి కదా వీడియోస్లో, మా పాపవి అలా పెట్టాను అనమాట వీడియోస్. కొన్ని వాటికి మ్యూజిక్ పెట్టాను, వాటికి కూడా కాపీరైట్స్ వచ్చింది. అంటే మనకి గూగుల్ అకౌంట్స్లో మానిటైజేషన్ అయిన తర్వాత వాచ్ టైం కంప్లీట్ అయినా కూడా ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేస్తుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఎప్పుడెప్పుడో అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. అప్పుడెప్పుడో పెట్టిన వీడియోస్ని కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది. దాన్ని కూడా కాపీరైట్స్ పడతాయి. సో మోస్ట్లీ వీడియోస్ అయితే కొన్ని డిలీట్ చేశాను నేను, ఇంకా కొన్ని ఉన్నాయి, నాకైతే తెలియదు. ఒక్కదానికి ఇప్పుడైతే ఒకదానికి కాపీరైట్స్ అయితే వచ్చింది. దాన్ని అయితే ఆ వీడియోని రిమూవ్ చేశాను. సో అందుకే మనము వీడియోస్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఏదైనా వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎలాంటి మ్యూజిక్లు యాడ్ చేయొద్దండి. ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇన్సార్ట్లో కొన్ని మ్యూజిక్ ఉంటాయి, అలాగే కైన్ మాస్టర్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. పొరపాటును కూడా అవి యూజ్ చేయొద్దండి. వేరే ఏదైనా యాప్లో మీరు ఎడిటింగ్ చేస్తే దాంట్లో మ్యూజిక్ యాడ్ చేయొద్దండి. యూట్యూబ్లో కొన్ని మ్యూజిక్ లిస్ట్ ఉంటాయి, వాటిలో అయితే యాడ్ చేసుకోండి. నాకైతే అది కూడా ఎందుకులే అనిపిస్తుంది. నేను అందుకే ఏం మ్యూజిక్లు ఎఫెక్ట్లు ఏం పెట్టట్లేదు. జస్ట్ నేను వీడియో ఎలా తీస్తానో దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నా అప్ అండ్ డౌన్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో 3 ఇయర్స్లో నేను ఏ రోజు కానీ గివప్ ఇవ్వలేదు. ఏదో ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. నా ఎఫర్ట్స్ అయితే పెడుతూనే ఉన్నాను. ఏ రోజు కానీ నేనైతే నా పేషెన్స్ని డౌన్ చేసుకోలేదు. చాలామంది అంటారు, అసలు ఏమొస్తుంది యూట్యూబ్లో, నువ్వు ఎందుకు చేస్తున్నావు, అవసరమా ఇవన్నీ అనేసి అంటున్నారు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నా పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఖాళీ టైంలో అయితే చేస్తున్నాను. సో నేను ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు సిన్సియర్గానే కష్టపడినాను. కానీ ఫస్ట్లో నా మొబైల్ అంత నీట్గా ఉండేది కాదు. ఆ ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మొబైల్ మార్చాక నాకు రీచ్ బాగా వచ్చింది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ మొబైల్ కెమెరా నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే నేనైతే ఎడిటింగ్కి యూజ్ చేసే యాప్ వచ్చి ఇన్సర్ట్ యాప్, దాంట్లోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. అలాగే బోయా మైక్ అయితే యూజ్ చేస్తాను. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బోయా మైక్ అయితే యూజ్ చేస్తాను. వాటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో బోయా మైక్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ ఉండాలి. ఇదే నేను బోయా మైక్ యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఇలా అయిపోయిందనమాట. ఇది బోయా మైక్. పౌచ్ అయితే నా దగ్గర లేదు. బోయా మైక్, అలాగే ట్రైప్యాడ్ యూజ్ చేస్తాను. ఆ ట్రైప్యాడ్ కూడా మీకు చూపిస్తాను ఏ ట్రైప్యాడ్ యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా తీసుకున్నాను ఆ ట్రైప్యాడ్ కూడా. ఇంతకుముందు అయితే అసలు ట్రైప్యాడ్ కూడా లేదు నా దగ్గర. అయితే మనకు కావాల్సింది మొబైలు. ఆ మొబైల్ కూడా రియల్మీ అయితే యూజ్ చేస్తాను మొబైలు. సో ఇవే అనమాట. నేను పెద్దగా మనకి యూట్యూబ్లో పెట్టుబడులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కెమెరా నీట్గా ఉండాలి, మన వాయిస్ అనేది బేస్ వాయిస్లో ఉండాలి. మనము ఏ కంటెంట్ ఇస్తున్నామో ఆ కంటెంట్ అనేది ప్రజలందరికీ రీచ్ అయ్యేలాగా ఉండాలి. సో ఇంతకుముందు నేను చేసినాను, ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీడియోస్ చేశాను, కానీ ఆ కంటెంట్ అనేది జనాల్లోకి వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను తీసే వీడియోస్ జనాల్లోకి వెళ్తున్నాయి కాబట్టి నాకు వ్యూస్ వస్తున్నాయి. దానికి మన షార్ట్ కట్స్ కానీ కొంతమంది అంటారు. సో నేను మీ ఛానల్ ఎదగాలంటే, సబ్స్క్రైబర్లు రావాలంటే నాకు ఇంత పే చేయండి, నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వండి అనేసి, అవంతా ఫేక్. జనాలకి మన కంటెంట్ నచ్చితే నిజంగా చూస్తారు, లేకపోతే లేదు. మనకి గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ రావాలంటే వైటీ స్టూడియోలో $10 అప్డేట్ అవ్వాలన్నమాట. చాలామంది ఈ $10 అవ్వడానికి మానిటైజేషన్ అయిన తర్వాత, అంటే వాచ్ టైం కంప్లీట్ అయిపోగానే, కొంతమందికి డాలర్స్ జనరేట్ అవ్వనప్పుడు మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా వేరే వాళ్ళ నుంచి డబ్బులు పంపించుకొని $10 కంప్లీట్ అయినాక, అంటే 2500 ఎంతో పంపించుకొని వాళ్ళు $10 కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ గూగుల్ పే అనేది తెప్పించుకుంటారు.
సో అలా చేయడం నా దృష్టిలో అయితే తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత అయినా మనకి మనీ జనరేట్ అవుతేనే కదా మన అకౌంట్లో పడుతుంది. సో జెన్యున్గా చేస్తేనే మనకి అకౌంట్లో యూట్యూబ్ నుండి డబ్బులు అయితే వస్తాయి. ఇంకో విషయము, యూట్యూబ్ వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వగానే ఐడెంటిటీ వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఇందులో పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డు ఇవ్వచ్చు. పాన్ కార్డ్ ఇచ్చేటప్పుడు మనకి ఎలాంటి ఎంప్టీ స్పేస్ ఉండకూడదు అనమాట. ఫోటోలో కరెక్ట్గా పాన్ కార్డ్ని తీసి క్రాప్ చేసి మనకి అప్లోడ్ చేయాలి గూగుల్ యాడ్సెన్స్లో. ఇది అప్లోడ్ చేయగానే మనకి అడ్రస్ అడుగుతుంది అనమాట. ఈ అడ్రస్లో సపరేట్గా మొబైల్ నెంబర్ ఫీల్డ్ ఉండదు, ఓన్లీ అడ్రస్ మాత్రమే ఉంటుంది. సో మనము క్లియర్గా మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి అడ్రస్లోనే. అలాగే ల్యాండ్ మార్కు నియర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తే కరెక్ట్గా స్పీడ్ పోస్ట్లో మన ఇంటికి అయితే ఈ పిన్ అయితే వచ్చేస్తుంది. పాన్ ఇమేజ్ని అప్లోడ్ చేయగానే అడ్రస్ ఇచ్చేసాను. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ ఇచ్చేటప్పుడు సో నేను దాంట్లో మొబైల్ నెంబర్ ఇచ్చాను, కానీ తప్పిచ్చేసాను అనమాట. ఇంకా నాకు డౌట్, సో అతను ఇంటికి వచ్చి కాల్ చేస్తాడా లేకపోతే ఎక్కడైనా పడేస్తాడా అని చెప్పి. కానీ నాకు ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయగానే జీమెయిల్కి అయితే మెయిల్ వచ్చిందనమాట. సో ఇలా మీకు పిన్ పంపించాను, వితిన్ 4 daysలో మీకు వచ్చేస్తుంది, రిసీవ్ చేసుకోండి అనేసి. తిరుపతిలో దగ్గర ఉండేది హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. మా ఏరియాకి ఆ పోస్ట్ ఆఫీస్ కాదు, కపిల్ తీర్థం రోడ్లో ఉంది మీ పోస్ట్ ఆఫీసు, నార్త్ పోస్ట్ ఆఫీస్ అన్నారు. సరే అక్కడికి వెళ్ళాను. ఇంకా అందులోనూ దీపావళి అనమాట, వాళ్ళైతే లీవ్లో ఉన్నారు. సో అక్కడైతే అడిగితే నెంబర్ ఇచ్చారు వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్ చేస్తూనే ఉన్నాను అనమాట. లీవ్లో ఉన్నాం, తర్వాత వచ్చిందో లేదో చెక్ చేస్తామని చెప్పారు. నాకు మా ఏరియా పోస్ట్ ఆఫీస్ అతను వితిన్ 2 daysలో అయితే తెచ్చిచ్చేశారు. గూగుల్ పిన్కి అప్లై చేసి 1 monthలో రాకపోతే ఇంకో 2 times కూడా అప్లై చేసుకోవచ్చు. రీసెట్ ఇచ్చేసి అప్లై చేసుకుంటే మళ్ళీ మనకి పిన్ అనేది వస్తుంది. 1 month కన్నా ఎక్కువ వెయిట్ చేయకండి. ఇన్ కేస్ మనము సెకండ్ టైం అప్లై చేసి ఫస్ట్ పిన్ వచ్చింది అనుకోండి, పిన్ అనేది సేమ్గానే ఉంటుంది 3 times వచ్చినా కూడా. సో అది కూడా ఇచ్చేసుకోవచ్చు. నేను నా వీడియోస్కి యూజ్ చేసే ట్రైప్యాడ్ ఇదే అనమాట. దీని కాస్ట్ వచ్చి 799 పడింది. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి, చాలామందికి వీడియో తీసే వాళ్ళు ఉండరు, కొంతమంది నామోషి పడుతూ ఉంటారు వీడియో తీయాలంటే. మనము ఎంతసేపు వాళ్ళని అడగలేము కదా, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఓన్గా వీడియో చేయాలనుకుంటారు. కానీ ఇంట్లో ఎవరినో ఒకరిని ప్రతిదానికి అడుక్కోవాలన్నమాట, వీడియో తీయండి అనేసి. మనం ఇంట్రెస్ట్ చూపించినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిరు. సో అలాంటప్పుడు ఈ ట్రైప్యాడ్ బాగా యూజ్ అవుతుంది. మన సెల్ఫ్గానే వీడియోస్ తీసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు ఈ ట్రైప్యాడ్ దాన్ని వీడియో తీస్తున్నాను. ఇది అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైప్యాడ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. సో మనం వీడియోస్ తీయాలంటే ఐఫోనే అవసరం లేదు, చిన్న మొబైల్ కెమెరా నీట్గా ఉంటే కూడా చాలు. నేను యూజ్ చేసే మొబైల్ రియల్మీ 5G అనమాట. దీని కాస్ట్ వచ్చి 12,500 ఎంతో పడింది. దీన్ని కొని కూడా 6 months అవుతుందన్నమాట. సో ఇది అండి నా ఛానల్ గురించి నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ యూట్యూబ్లో కానీ పేమెంట్ వస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎంత వచ్చింది ఏమి అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.